మెలీనా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నందకిషోర్. నేను మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నా. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో మెలీనా సీడ్స్ వారి టమోటా రకమైనటువంటి శివంగి 226 అనేటువంటి వెరైటీని రైతు సోమశేఖర్ గారి పొలంలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ వెరైటీ గురించి పంట ఎట్లుంది ఏంటనేటువంటి విషయాలను రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు అన్న? నా పేరు సోమశేఖర్. మీ గ్రామం? చిన్నంపల్లి గ్రామం, సెట్టూరు మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా. అన్న మీరు ఈ వెరైటీని ఎప్పుడు వేసారన్న? జూలై 3వ తేదీ వేసాను. జూలై 3వ తేదీ వేసాం. ఎన్ని ఎకరాలు నాటుకున్నారన్న? ఎకరా నాటినాం. ఎకరా ఎన్ని వేలు నాటారన్న? దాదాపు 14,000 నాటారు. మీరు వేసిన వెరైటీ పేరు ఏం పేరన్న? మెలీనా వారి శివంగి అని, శివంగి 226 అనేటువంటి వెరైటీని అయితే వేసుకోవడం జరిగింది. ఎట్లా అనిపించింది అన్న మీకు ఈ మొక్క నాటిన తర్వాత? మనకి మొక్క పంట ఎదుగుదల కానీ, మొక్క ఎదుగుదల కానీ, వైరస్ ఏమన్నా తట్టుకునే విధానం కానీ ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. సీడ్ అయితే అన్ని రకాలుగా సీడ్ అయితే బాగుంది. మనకి మచ్చ కానీ తక్కువ వచ్చింది. అవునవును. తర్వాత ఎక్కడా కూడా ఇది వైరస్ అనేది కనబడదు. అవునవును. జూలై 3వ తారీఖు నాటడం అంటే మన క్లైమేట్ చాలా విపరీతంగా అనుకూలించలేదన్నమాట రైతులకు. ఏ పంట తీసుకున్నా కూడా చాలా వరకు విపరీతమని, ఏ పొలంలోకి తీసుకున్నా కూడా తోటలంతా డ్యామేజ్ అయ్యి, లేదంటే మచ్చ ఎక్కువ రావడం కానీ, తెగులు ఎక్కువ రావడం కానీ, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఈ కాలంలో. వేరే వెరైటీలతో పోలిస్తే మీరు శివంగి 226 ఫస్ట్ టైం నాటినారు కాబట్టి మీకు ఎట్లా అనిపించింది మచ్చికి తట్టుకునే విధానం కానీ? బాగుంది. ఇంతవరకు నేను అన్ని రకాలు నాటినాను, చాలా రకాలు నాటాను, కానీ ఈ రకమే ఎక్కువ రోజులు నాకు ఈల్డింగ్ వచ్చింది. బాగా ఈల్డింగ్ వచ్చింది. ఇంకా మచ్చలేదు. గ్రోతింగ్ కూడా ఇప్పుడు కూడా మనకి కాయ సైజ్ గానీ, షైనింగ్ గానీ ఎట్లుంది? షైనింగ్ కూడా బాగుంది. కాయ గట్టితనం గానీ గట్టిగా ఉంది. కాయ కూడా నాణ్యంగా ఉంటుంది. షైనింగ్ బాగుంది. అన్ని రకాలుగా బాగుంది. ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లు అయిందన్న? ఇప్పటి వరకు 9 కటింగ్లు అయింది. ఈ రోజు 10వ కటింగ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎన్ని కటింగ్లు జరిగింది? దాదాపు 900 చిల్లర బాక్స్ లో మార్కెట్ పోయింది. అది మచ్చ కాదని, మచ్చ బయటికి ఓన్లీ ఐటమ్ మాత్రమే 950. మెలీనా సీడ్స్ వారి రైతు సోదరులు గమనించగలరు. మనము రైతు మాటల్లోనే వింటున్నాం. దాదాపు 9 కటింగ్లు అయింది. 950 బాక్సులు మార్కెట్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు. మెలీనా శివంగి 226 అనే వెరైటీ 10వ కటింగ్ అయినప్పటికీ మనకి పూత కానీ, పింజ కానీ, మనకి పైన ఇగురు కానీ చాలా వరకు బాగా అయింది. ఇది ఫ్లవర్ సెట్టింగ్ కూడా ఏ మాత్రం తగ్గదు. ఒకే సైజ్ కూడా ఉంది. సైజ్ కానీ, షైనింగ్ కానీ, కాయ గట్టితనం కూడా బాగుందని చెప్పేసి అన్ని రకాలుగా రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. రైతు సోదరులు గమనించాల్సిన ఇంకో విషయం ఏమంటే మనకి ఇది జూలై 3, 2025 సంవత్సరం నాటిన ప్రతి వెరైటీ కూడా చాలా మంది రైతులు ఈ వాతావరణం అనుకూలించుకోకుండా మచ్చలకు అనేది చాలా విసిగి చెందినారు అనమాట. అయితే ఇది ఏ విధంగా మచ్చకు తట్టుకునింది అనేసి రైతు అభిప్రాయం అయితే తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు జూలై 3 అయితే నాటడం జరిగింది. అయితే ఇప్పటికైతే దాదాపు మనకి శివంగి 226 అనేటువంటి వెరైటీని 100 రోజులు అయితే దాటడం జరిగింది. మీతో పాటు నాటినటువంటి చాలా మంది రైతులు చాలా మంది వెరైటీలు వేసినారు. వాటితో పోలిస్తే ఇది ఎట్లుంది? అవి ఇంకా ఉన్నాయా? ఎట్లున్నాయన్న? నాతో పాటు నాటిన తోటలనే ఆల్రెడీ ఇప్పుడు అయిపోయినాయి. అయిపోయింది వాళ్ళ మూమెంట్. కొంతమంది తోట వదిలేసినారు, దున్నేసినారు, అయిపోయింది. చాలా వరకు కూడా అట్లే ఉండే తోటలు. ఇది మాత్రం 100 రోజులు అయిన తర్వాత కూడా గ్రోతింగ్ బాగుంది. కాయ పట్టింది. పైన సుడిలే వరకు కూడా కాయ పట్టింది. అవునవును. అంటే మంచి వెరైటీ బాగుంది. మార్కెట్ రేట్ ఏ విధంగా ఉందన్న? మార్కెట్ కూడా రేట్ కూడా చాలా బాగుంది. వేరే వెరైటీలతో పోలిస్తే మనకి మార్కెట్ లో మంచి రేట్ పోతా ఉంది. ఉన్న దాంట్లో మంచి రేట్, పెద్ద రేట్లు లేవు. అవునవును. ఉన్న దాంట్లో మంచి రేట్లే పోతా ఉన్నాయి. అదే 10వ కటింగ్ అయినప్పటికీ కూడా కాయ ఏమాత్రం సైజ్ తగ్గలేదని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. మార్కెట్ రేట్ కూడా బాగుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఈ వాతావరణానికి కూడా ఇంత మాత్రము ఈల్డింగ్ వచ్చిందంటే అవునవును వెరైటీ బాగున్నదనే మాకు అర్థమవుతుంది. ప్రజలు కూడా ఎవరైనా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవునవును. అంటే మనకి ఇప్పుడు పక్క రైతులు కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు అన్న, ఇది వెరైటీ నాటని చెప్పొచ్చు. అదే అని కూడా అడిగినారు చాలా మంది, ఏది వెరైటీ అని చెప్పినాను నేను కూడా, శివంగి అని. అవునవును. నేను కూడా చేసినాను, బాగుంది, మచ్చలేదు అని కొంతమంది చూసిపోయినారు.
నెక్స్ట్ పెట్టుకుంటాము అని అన్నారు. మెలినా సీడ్స్ వారి శివంగి 226 వెరైటీని అయితే చాలా బాగుందని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. మెలినా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నేను తెలియజేసి ఇంకో విషయం ఏమంటే మేము సీడ్స్ మాత్రమే అయితే ప్రొవైడ్ అయితే చేస్తాము. చాలా మంది రైతులు వీళ్ళు సీడ్స్ ఒకటే ప్రొవైడ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. మేము సీడ్స్తో పాటు నర్సరీలో నారు కూడా మేము ప్రొవైడ్ చేస్తామని రైతు సోదరులు గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా దాదాపు ఎన్ని కటింగ్లు పడవచ్చు మీరు ఆశిస్తారు? ఇంకా ఒక 5-6 కటింగ్లు పడవచ్చు. ఇప్పటికైతే మనకి 950 బాక్సులు బయటకు పోయింది కదా, ఇంకా ఎన్ని బాక్సులు కావచ్చు అని మీరు ఆశిస్తున్నారు? ఇంకా ఒక 500 బాక్సులు, ఇంకా ఒక 500 బాక్సులు అయితే 10 కటింగ్, ఇది 10వ కటింగ్ 950 బాక్సులు అయితే తెంపడం జరిగింది. ఇంకా ఒక దాదాపు ఈ యొక్క గ్రీన్నెస్ని బట్టి మనకి ఈ యొక్క కాయని బట్టి ఇంకా దాదాపు మనకి 5 కటింగ్లకి అయితే భయం లేదు, దాదాపు 500 బాక్సులకి అయితే భయం లేదు అని చెప్పి రైతు మాటలోనే విన్నాం. ప్రతి రైతు కూడా మెలినా శివంగి 226 వేసుకోవాలని చెప్పి నేనైతే వాళ్ళకి సజెషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు అన్న మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు.